ఓజీ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు అయితే వేశారు. ఓజీ మూవీ మనం చూడాలి అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ ఆయన వేరే విజృంభణ చూడాలనుకుంటే మూవీకి మాత్రం 3 or 4 టైమ్స్ కన్ఫర్మ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మూవీలో చాలా స్టైలిష్గా ఉంటారు. అలాగే మూవీలో మెయిన్ హైలైట్స్ తనని ఇంట్రొడ్యూస్ చేసే విధానం సుజిత్కి హ్యాట్సప్ చెప్పొచ్చు. నిజంగా సుజిత్ గారు ఎంత స్టైలిష్గా ఒక ఫ్యాన్ అనుకున్నది ఒక ఫ్యాన్ ఎలా ఆలోచిస్తాడో అదే విధంగా సుజిత్ గారు అయితే ఆలోచించారు. మెయిన్ మూవీకి బాగా ప్లస్ పాయింట్ తమన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే ఆకాశంలో మనం వ్యవహరిస్తున్నట్టు ఉంటుంది అనమాట. చాలా 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 బాగుంటాడు తమన్ మూవీ కెరీర్లోనే ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సినిమా అంత స్ట్రాంగ్గా బయటకు అంత పాజిటివ్ టాక్ రావడానికి మాత్రం తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి విజృంభణ. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అయితే మాత్రం ఎక్కడ కూడా మనకి అబ్బా ఫ్యాన్స్ గోల పెట్టేటట్టు ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్, అలాగే ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లోనూ ఆయన విజృంభణ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లోనూ అక్కడ నుంచి మూవీ మంచి హైప్కి వెళ్తుంది అనుకుంటే అక్కడ ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes అయితే మాత్రం చిన్న ల్యాగ్ అయితే అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మూవీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, మంచి యాక్షన్ ఎపిసోడ్తో మూవీ అయితే ముగిస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైతే ఆశించారో అవన్నీ కూడా మూవీలో మనకు పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా చూడడానికి ఇబ్బంది పడవచ్చేమో కానీ మూవీ అయితే మాత్రం చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ గారి స్టన్నింగ్ లుక్స్, అలాగే ప్రియాంక గారు బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రియాంక గారు ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. సినిమా మనం చూస్తున్నంత సేపు కూడా కాలర్ ఎగరేసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బయటకు వస్తారు భయ్య. ఇందులో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే ఈ మూవీ యొక్క పెర్ఫార్మెన్స్ సుజిత్ గారికి క్రెడిట్ వెళ్ళిపోద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఇద్దరు కంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారి కంటే తమన్కే మనం ఎక్కువ మార్కులు అయితే వేయచ్చు. ఇలాంటి మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో మళ్ళీ వస్తుందని అయితే నేను అనుకోను. సూపర్.